నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయిపోతుంది. ఆఖరికి ఉద్యోగస్తులు ఎవరైనా ఇంటికి చేరుకోవాలంటే కూడా చేరనటువంటి పరిస్థితి. అసలు చేరతామా లేదో తెలియనటువంటి నేపథ్యం. ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెరువులు తలపించినాయి. మరోవైపు ఆ చెరువులను దాటి ఏ విధంగా వెళ్ళాలనేది ఒక పెద్ద సమస్యాత్మకంగా పరిస్థితిగా మారింది. మరోవైపు కార్లే పడవలైనటువంటి నేపథ్యం. కార్లు తేలుతూ ఉన్నాయి. ఆ తేలిన కార్లు ఉంటాయా, ఆ నీళ్ళ దాటికి కొట్టుకెళ్తే అర్థం కానటువంటి పరిస్థితి. సో మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి, ప్రమాదం పొంచి ఉంది, అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దండి అని ప్రభుత్వాలు మొరబెట్టుకుంటున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఇప్పటికే ఉద్యోగస్తులందరూ కూడా ఖచ్చితంగా ఇళ్లకు వెళ్ళాలంటే తొందరగా వెళ్ళిపోదామా అన్న ఆలోచనలతో కూడా చాలామంది ఉన్నారు. సో ఇటువంటి క్రమంలో అసలు ఎందుకు హైదరాబాద్కి ఈ పరిస్థితులు వచ్చినాయి? ఫ్లైఓవర్ చూసినా నీళ్ళే, రోడ్లన్నీ నీళ్ళే, ఆఖరికి అనుకోకుండా మొత్తం హుస్సేన్ సాగర్ నిండిపోయింది, గేట్లు ఎత్తారు, ఆఖరికి అమీర్పేట్ లాంటి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఫ్లైఓవర్ల మీద నీళ్ళే, ఆఖరికి అపార్ట్మెంట్లో బేస్మెంట్లోకి నీళ్ళు వచ్చి కార్లన్నీ మునిగిపోయినటువంటి సందర్భాలు. సో అసలు ఎటు తేలినటువంటి పరిస్థితి, ఏమీ చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి, ఎందుకు ఈ విధంగా హైదరాబాద్ తయారైంది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ అట్లాగే విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే సార్, మనం గతంలో కూడా వర్షాల గురించి మాట్లాడుకున్నాం, సిటిజన్స్ కూడా కొంత అవేర్నెస్గా ఉండాలి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ సందర్భంగా ఎందుకు మళ్ళీ కూడా నిన్న వచ్చినటువంటి ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అని అనలేం, కానీ అల్పపీడన ద్రోణి ద్వారా వచ్చినటువంటి వర్షం అయినప్పటికీ కూడా చాలా హెవీ బ్లాస్ట్ వచ్చింది. ఆ బ్లాస్ట్ నేపథ్యంలో వితిన్ షార్ట్ పీరియడ్, వితిన్ 5 to 10 minutes లోపే రోడ్లన్నీ మొత్తం సముద్రాలు చెరువులు తలపించినాయి. అసలు అట్లు దాటుకొని వెళ్ళాలంటే నేనే 4 సముద్రాలు దాటుకొని ఇంటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఎట్లా చెప్పాలి, మనం ఏం అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా ఈ రోజు మొత్తం ఖాళీగా ఉంది రోడ్లన్నీ, ఎందుకంటే పండగ రోజు కాబట్టి. కాదు, నిన్నటోళ్ళు ఇంకా ఇళ్ళకి వెళ్ళలేదు, వాళ్ళు మళ్ళీ బయటికి రావడానికి. అది పరిస్థితి. మీరు ఎప్పుడు వెళ్ళారు ఇంటికి చెప్పండి? నాకు 2.5 hours 3 hours పట్టింది కదా, ఆల్మోస్ట్ అంతకంటే ఎక్కువే పట్టింది మీకు. సో మీరు దాటుకొని వెళ్ళిన సముద్రాలు వేరు, మళ్ళీ 4-5 కాలనీలు దాటుకొని వెళ్ళారు పెద్ద పెద్దవి. సరే, వాట్ ఎవర్. ఎందుకు ఈ సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటే, యాక్చువల్గా ఒకప్పుడు హైదరాబాద్లో మనకి హైయెస్ట్ బిల్డింగ్ బాబుకాని ఎస్టేట్సే కదా, అంతమించి ఏమున్నాయి? అది కూడా 20 floors లేవు, పట్టుమని 18-20 ఉంటాయి. అదే పెద్దది. ఇప్పుడు అదే హ్యాబిట్స్లోనే బాబుకాన్ పక్కనే రీసెంట్గా ఏదో పెద్ద అంత ఉంది, అది రేపో ఎల్లుండో ఓపెనింగ్ అన్నట్టు ఉంది. ఆ తర్వాత ఇక ఓల్డ్ సిటీలో అలాంటి కన్స్ట్రక్షన్స్ అన్ని చాలా ఎక్కువైపోయినాయి. అండ్ నెక్స్ట్ నాట్ ఓన్లీ ఓల్డ్ సిటీ, కొంచెం అటు ఇటు వచ్చినా విజయనగర్ కాలనీ, అటు మెహదీపట్నం వరకు అయినా, ఇంకా అటైనా ఇటైనా సిటీ, ఫస్ట్ సిటీ ఇంత ఉంది, దాని కెపాసిటీ ఇంతే, మనం ఆ సిటీని ఇంత చేసాం. ఈ కెపాసిటీకి ఈ డ్రైనేజ్ తట్టుకోలేకపోతుంది. సరే, ఏమైంది? విస్తరించుకుంటూ పెంచలే ఏం చేస్తున్నారు తెలుసా? అది నిండింది అనుకో, వర్చువల్ అవి వస్తున్నాయి ట్యాంకర్స్, అందులోకి నింపుకొని తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తున్నారు. ఆ ట్యాంకర్ ఎప్పుడు రావాలి? మళ్ళీ ఆ ట్యాంకర్ వస్తే ఇదంతా అది నింపుకునేంత వరకు అదంతా ట్రాఫిక్ జామ్. వాళ్ళు నీళ్ళల్లోనే ఉండాలి ఇలా, బికాజ్ ఆ నీళ్ళు వీళ్ళు తీస్తున్నారు. వాళ్ళు చెప్పే ఆన్సర్ కూడా అదే, మేము తొలగిస్తున్నాము అని. చాలా వరకు మోటార్లు పెట్టి కూడా కొట్టేస్తున్నారు, బయటికి కొట్టేస్తున్నారు. ఎటు పోతాయి? నువ్వు అటు పోయినా మళ్ళీ అటెటో పోతాయి, ఇంకెటో పోతాయి. అంటే నువ్వు ఇక్కడ నుంచి తీసి ఇక్కడ జరుపుతున్నావు వాటర్. మన సిటీ విస్తరిస్తున్న కొద్దీ మనం కింద కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఈ విస్తరణ బాగానే ఉంది. ఈ విస్తరణ ఎప్పటికైనా మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి వచ్చాడు, మనకి ఫ్యూచర్ సిటీ అన్నాడు, ఇంకేదో ఇట్లా డెవలప్ అయితే ఓకే. ఇట్లా డెవలప్ అవుతుంది చూడు, అది ప్రాబ్లం. ఇట్లా ఇంకా కడతారు, నీకు తెలుసు. ఇప్పుడు కూడా ఇంకా కడతానే ఉన్నారు, ఇంకా పెద్ద వస్తానే ఉన్నాయి. వీటికి ఏంటంటే ఒకప్పుడు ఆ లేఅవుట్స్ ఇచ్చినప్పుడు ఉన్న కెపాసిటీకి మించి మీరు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. దానివల్ల అండర్ గ్రౌండ్లో వాటర్ అన్నీ అయిపోతున్నాయి, బికాజ్ నీ కన్జంప్షన్ ఎక్కువ అయిపోయింది కదా. నీ కన్జంప్షన్ ఎక్కువ అయిపోయింది, నువ్వు కన్స్ట్రక్షన్కి కన్జ్యూమ్ చేస్తున్నావు, ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ నింపిన తర్వాత కూడా కన్జ్యూమ్ చేస్తున్నావు. అండర్ గ్రౌండ్ వాటర్ లేవు. నెక్స్ట్ పోనీ ఒకప్పుడు ఎప్పుడు అంటే 2012, 13, 14 or 15 ఆ టైంలో ఇంకుడు గుంతలు కాన్సెప్ట్ వచ్చినప్పుడు అందరూ దగ్గరుండి మరీ చేసుకున్నారు. ప్రతి ఇంటి ముందు ఒక మీటర్ అంత డబ్బా పెట్టి పెట్టారు. వనస్థలిపురం డెవలప్ అయ్యే టైంలో బిఎన్ రెడ్డి కాలనీ, కొన్ని అప్పుడే మేడ్చల్ దగ్గర భూదేవి నగర్, అల్వాల్, ఇవి డెవలప్ అయ్యే క్రమంలో ఇంకుడు గుంతలు కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు పర్లేదు అనిపించింది కొంతకాలం వరకు. మళ్ళీ అది ఏమైపోయినాయో కూడా తెలియదు. ఇప్పుడు మణికొండ డెవలప్ అయ్యే రోజుల్లో
పద్మావతి పంచవతి కాలనీ ఇవన్నీ ఇంకుడు గుంతలు లేవు. అండ్ మళ్ళీ మోరీ ఒక్కసారి నిండిందా అది ఎటు పోద్దో ఎవడికి తెలియదు. ఇటు నుంచి అటు దోస్తే అటు పోద్ది, అటు నుంచి ఇటు దోస్తే మళ్ళీ ఇటు వస్తుంది. అదే ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు వర్షాల్లో డ్రైనేజీలు పొంగటం, యాక్చువల్గా అది క్లియరెన్స్ కావాల్సిన పరిస్థితి అక్కడి నుంచి, కానీ అది కాకపోగా ఉన్న డ్రైన్లో ఉన్నటువంటి నాలాల్లో ఉన్నటువంటి డ్రైన్స్ కూడా అన్ని ఓవర్ఫ్లో అయ్యి రోడ్ల మీదకి వస్తుంది. ఒక పక్క వర్షం నీళ్ళు, ఒక పక్క ఈ పొంగుతున్నటువంటి నాలాలు, మొత్తం అన్ని కలిపి స్టాగ్నెంట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అది మనం అనుకున్నాము గతంలో ఈ థర్మోకోల్స్ అవి అందరూ పడేయడం వల్ల ప్లాస్టిక్ పోగపడ, అది ఉన్నప్పటికీ కొన్ని మనుషులు మన చేతుల్లో లేనిది ఏంటంటే అదే వర్షానికి కొమ్మలన్నీ విరిగి పడుతున్నాయి కదా, కొమ్మలు అవి ఇవి అవి కూడా అందులోకే పోతున్నాయి. అది అటు ఇటు ఇటు ఎటు పోలేక ఈ నీళ్ళు వచ్చినప్పుడు అడ్డుకొని మళ్ళీ రిటర్న్ ఫ్లో అవుతున్నాయి. సో ఎంత కాదనుకున్నా ఒక్కసారి డ్రైనేజ్ అంతా కూడా అంటే ఒక ఆపరేషన్ లాగా పెట్టుకొని, ఒకరోజు హుస్సేన్ సాగర్ని ఒక ఆపరేషన్ లాగా పెట్టుకొని అదే పనిగా వ్యర్థాలన్నీ తీశారు. అది వారం రోజులు ఏమో నడిచిన తర్వాత మర్చిపోయారు దాన్ని. అట్లాంటి ఒక ఆపరేషన్ అంటే ఎట్లా మనం డ్రగ్స్ మీద మొన్న బెట్టింగ్ యాప్స్ మీద అంత ఎత్తున ఒక పెద్ద విప్లవం లాగా తీసుకొచ్చామో అలాంటిది ఒక ప్రోగ్రామ్ పనిగట్టుకొని అనుకొని హైదరాబాద్ని క్లీన్ చేస్తే నాకు తెలిసి ఒక 10 years వరకైనా ప్రాబ్లం రాదు, అట్లీస్ట్ మినిమం 10 years అన్న. అండ్ ఇంకొకటి ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసేవి కూడా అదేం లోపం తెలియట్లా, కొండాపూర్ ఫ్లైఓవర్ కొత్తది అది, అది కత్తిరించి ఎన్ని రోజులు అయింది. అది ఫ్లైఓవర్ పైన వాటర్ ఏంటి వాళ్ళు అది పెట్టలేదంట, పంప్ సిస్టము ఏంటిది ఎత్తులు పల్లాలు ఉన్న చోట కొంచెం వంపులు ఉన్నప్పుడు పంపులు పెట్టాలి, ఎత్తు దగ్గర పంపు పెట్టారు, ఇక్కడికి వస్తారు వాటర్ ఆగుతున్నాయి, ఇక్కడ పెట్టాల్సింది. అది చూడండి మీరు, ఇంజనీరింగ్ లోపం. నిన్న ఒక ఆర్టికల్ రాశారు ఎవరో, ఇది పూర్తి ఇంజనీరింగ్ లోపం. అంటే ఫ్లైఓవర్ అయితే కట్టారు కానీ దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఫ్లైఓవర్ దగ్గర డౌన్ ఉంది, రోడ్ల మీద కూడా ఎత్తు పల్లాలే ఉన్నాయి, ఈ పల్లాల్లో ఎక్కడ ఏంది అనేది. నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఆ పర్టికులర్ లొకాలిటీలో అండర్ పాస్లు ఉన్నాయి బోల్డ్ అన్ని, ఐకియా దగ్గర. అండ్ మళ్ళీ మనం ఈ హైటెక్ సిటీ పాల్మూరు గ్రిల్లు 100 feetకి వెళ్ళేవి అక్కడ ఉన్నాయి. అసలు మెయిన్ అక్కడే వాటర్ నిలుస్తాయి. నువ్వు ఇంకా చక్కగా ఇలా తవ్వావు ఒక బ్రిడ్జ్, అది అలా నిండిపోయింది, నువ్వు ఇంటి నుంచి అటు పోవడానికి లేదు, ఇదుకుంటూ కూడా పోలేవు కదా. సో అసలు మీరు అండర్ బ్రిడ్జ్ అని పైన రోడ్ల మీద డివైడర్ల మీద నీళ్ళు అటు ఇటు తొనుకుతున్నాయి, కిందకి పోయేది ఏం పరిస్థితి చెప్పండి. సో ఇంజనీరింగ్ వైఫల్యం కూడా కనపడతా ఉంది. మనం ఏదో ఫ్లైఓవర్ ఇటు నుంచి అటు పోవడానికి ఏదో కట్టుకున్నాం అనుకున్నాం కానీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాని మీద నుంచి సులువుగా వెళ్ళేలాగైతే కట్టల, అది కనపడతా ఉంది. సో అండ్ ఈ ఫ్లైఓవర్ యాక్చువల్గా చెప్పాలంటే కట్టింది కేసీఆర్ హయాంలో, ఇప్పుడు ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ అందరూ స్టార్ట్ అయింది అప్పటి నుంచి, అంటే అందరూ విమర్శించడానికి రెడీగా ఉంటారు కదా, అందుకే చెప్పా. అండ్ నౌ ఇట్లాంటి అంటే మనలో మనం కూడా ఇప్పుడు వర్షం పడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ అని ఒకటి టేకప్ చేసి కేటీఆర్ చాలా వరకు చేశారు, ఇంప్లిమెంట్ చేయలేదు, చాలా వరకు చేశారు. మరి అది ఎక్కడ ఆగిందని అర్థం కావట్లేదు. ఎక్కడ అదే చెప్పాను, హుస్సేన్ సాగర్ది కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ అయ్యి 1 weekలో ఆగిపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మన సిటిజన్స్ కూడా ఏం చేస్తారు తెలుసా, రోడ్డు మీద కొంచెం చిటుకు ఇట్లా మన అద్దాల మీద పడంగానే జై అని అటు ఇటు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు కంగారు పడి ఒక్కసారిగా పరుగు వెళ్ళేసరికి సడన్ గా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయో అక్కడ కూడా మళ్ళీ వాటర్లు సంభిస్తున్నాయి, ఇది కూడా తెలుసుకోవాలి. అండ్ మళ్ళీ రెగ్యులర్ వాటర్. మీరు ఎప్పుడన్నా అమీర్పేట ఆ విధంగా ఇవ్వటం చూసారు? నిన్న అసలు మొత్తం అసలు కార్లు ఇట్లా తేలుతూ పోతున్నాయి. అసలు కొన్ని కార్లు అయితే లేస్తున్నాయి. ల్యాండ్ కోయిల్స్ దగ్గర కూడా ఫస్ట్ టైం నేను చూసాను. మణికొండలో వర్షాలకు వాటర్ పోవడం సహజమే. అల్కాపురి కాలనీ అయినా లేకుంటే అక్కడ ఆ కొత్తగా అటు వెళ్ళే ఓయూ కాలనీ దగ్గర కూడా ఒక కాలనీ మొత్తం నీటి మునిగింది, చాలా హైఫై కాలనీ, అక్కడ కూడా మునిగింది. అది గతంలో జరిగింది, ఎందుకంటే అక్కడ నాలా ఉంటుంది కాబట్టి నాలా ఓవర్ఫ్లో అవుతుంది. అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఓకే. ల్యాండ్ కోయిల్స్ ఉండదే ఎత్తు మీద ఉంటుంది, ఆ ఎత్తు మీద రోడ్ల మీద కూడా నీళ్లు అంతా కాగిపోవటం ఏంటి అసలు? మణికొండ ప్రాబ్లం ఏంటంటే అది గ్రామ పంచాయతీలో ఉంది, ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. అది ఎప్పుడు మున్సిపాలిటీ అయిందో తెలుసా? ఎప్పుడో అవ్వాల్సిన మున్సిపాలిటీ అంతా డెవలప్ అయింది. ల్యాండ్ కోయిల్స్ కూడా అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ అయింది. అది ముందే మున్సిపాలిటీ అయితే ఈ ప్రాబ్లం రావు. నువ్వు ఇప్పుడు మున్సిపాలిటీ చేసుకొని ఏం కడతావు? ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లం ఉంది, అందుకే చెప్తాను చిన్న సొల్యూషన్స్. రెగ్యులర్ వాటర్ ఆగేవేంటి? ఇప్పుడు శ్రీనగర్ కాలనీ ఉంది, రోడ్ అంతా ఎప్పుడు వర్షం పట్టి ఇటు దాకా వస్తాయి. టోలీ చౌకీ దగ్గర ఎప్పుడు వర్షం పట్టి ఇటు దాకా వస్తాయి. ఇట్లా కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉన్నాయి, ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి. ఫస్ట్ ఆ లిస్ట్ లో ఇప్పుడు అమీర్పేట యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అమీర్పేట యాడ్ చేయొచ్చు.
అవి ఎప్పటి నుంచో ఫస్ట్ వీటిని నువ్వు సెట్ చేస్తుంటే ఇప్పుడు కొత్త కొత్త రావు కదా, కొత్త వచ్చినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు. పాత అలాగే ఉన్నాయి, కొత్త కొత్త ఏం తయారవుతాయి. చేస్తే బెటర్ అంటారు? ఏం చేస్తే బెటర్ అంటే ఇదే ప్రజెంట్ ఇప్పుడు ఇప్పటికైనా లేట్ ఏం అవ్వాల. ఏవి రెగ్యులర్గా వర్షం వస్తే మునిగిపోయే కాలనీస్ కొన్ని ఉన్నాయి. రెగ్యులర్గా వర్షం పడిందా ఖచ్చితంగా ఇది నిండుద్ది అని. ఏది మన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇల్లు ఉండే రోడ్డు, ఈ డోమినోస్ నుంచి తిరిగేది వెంకటగిరి నుంచి, అండ్ వెంకటగిరి కూడా, అండ్ ఇప్పుడు మన అమీర్పేట్ అండ్ మన ధరన్ కరణ్ రోడ్ దగ్గర ఎస్ఆర్ నగర్ వైపు వీళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం ఆల్రెడీ ఎక్కడెక్కడ పాయింట్స్ చేసింది. దాన్ని ఫస్ట్ ఎప్పుడు చిన్న వర్షం పడ్డ మునిగే లొకేషన్స్ ఇవి. వీటిని సెట్ చేస్తే నీట్గా అక్కడ ఉండేది అంటే వాటర్ ఎట్టుపోవాలి ఏం చేయాలనేది, అండ్ అక్కడ ఉన్న నాళాలన్నీ క్లియర్ చేసేస్తే కొత్తవి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఏమైంది, శ్రీనగర్ కాలనీ గత 20-30 ఏళ్ళ నుంచి వర్షం పడితే నిండుద్ది. ఈ నీళ్ళన్నీ అటుపోక ఇటుపోక ఇప్పుడు అమీర్పేటకి వెళ్ళాం, పక్కనే కదా ఎల్లారెడ్డిగూడ నుంచి అమీర్పేట అయిపోయింది, అది నిండిపోయింది. ఇక్కడ నీళ్ళు అమీర్పేటకి వెళ్తున్నాయి, ఇటే వెళ్తున్నాయి. ఎక్కడి నుంచి తెలుసా, నేను ఆ పాయింట్ కూడా చెప్తాను. నూడుల్ కింగ్ పక్కన వంపు ఉంటుంది, ఆ డౌన్ అంతా ఎల్లారెడ్డి అటు ఆర్ట్స్ కాలేజ్ వరకు మొత్తం అంతా వంప ఏరియా, అదంతా కూడా వెళ్ళిపోయి అక్కడ మైత్రివనం దగ్గర చేరుతుంది. ఇదంతా అటు వచ్చేసింది తన్నుకుంటూ అంటే చిన్న చిన్న వర్షాలకు తెలియలా, ఒక పెద్ద క్లౌడ్ బర్స్ట్ అయితే కానీ తెలిసింది మనకి. నిన్న వచ్చి క్లౌడ్ బర్స్ట్ కూడా కాదంట కదా, కేవలం 10 సెంటీమీటర్ల వర్షమేనంట కదా. లేదమ్మా బానే పడింది, బాగా పడింది. క్లౌడ్ బర్స్ట్ అంటానికి లేదు, అది కేవలం 10 సెంటీమీటర్లు వానే. లీడ్ దానికి ముందు వర్షము, దానికి ముందు ఒక రోజు ముందు పెద్ద ప్రళయం లాగా పడింది అది. సో అది ఫ్రీక్వెంట్ ఆఫ్ వర్షాలతో చిన్నవాన, అంటే చిన్నవాన అనలేంలే కానీ భారీ వర్షమే, కానీ అది కొంత క్లౌడ్ బర్స్ట్ లాగా కనిపిస్తుంది. మీకు ఇంకోటి చెప్పిన, నిన్నటి వర్షం ఇంకా మన పరిసరాలు ఇంకా సెట్ అవ్వాల, ఇంకా ఓవర్ఫ్లో అవుతానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఉంది, ఈ పరిస్థితిలో మళ్ళీ ఒకసారి అట్లా పడింది, 10 సెంటీమీటర్లు అయినా విధ్వంసం తీసుకునే పరిస్థితి లేదు, తీసుకునేది బయటకే పోవాలి. ఎగ్జాక్ట్ లేదు, ఇప్పుడు పడ్డది ఇంకాలి కదా, అది ఇంకే లోపల ఇక్కడ స్కోప్ ఉంది. చిన్న చిన్న గల్లీలో కూడా సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు ఉంటాయి, అది కూడా నిజమే. సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు ఉన్నాయి, అది వెళ్ళడం పరిస్థితి లేదు, అంత కాంక్రీట్ జంగలే. అది మనకు అవసరం కూడా, మళ్ళీ దాన్ని వద్దనుకోవడానికి కూడా లేదు. అందుకనే మీరు అన్నట్టుగా ఇంకుడు గుంతల కాన్సెప్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇనిషియేట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. తీసుకున్నారు ఒకప్పుడు, బట్ ఏంటో మళ్ళీ స్టాప్ అయిపోయింది. ప్రభుత్వం దీని మీద ఒక పాలసీ చేయాల్సిన. నిజంగా మధురానగర్ ఎప్పటిదో కాలనీ, పాత కాలనీ, ఇంకుడు గుంతల కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా పాపం ఇనిషియేట్ తీసుకొని ఇంటి ముందు పెట్టుకున్నారు. ఇప్పటికీ కనిపిస్తాయి మీకు అక్కడక్కడ ఒకటి రెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి మెయిన్ రావట్లేదు. ఇప్పుడు ఆ ఇంకుడు గుంతల మీద సోడా బండ్లు, ఆ చెరుకు బండ్లు వచ్చాయి, ఆ ప్లేస్ లో ఆ బజ్జీలు అమ్ముకునే వాళ్ళు వచ్చారు. ఇంత హెవీ వర్షం వస్తే ఇంకుడు గుంతలు కూడా ఎంత మేరకు తీసుకుంటాయి వాటర్? ఎట్లా తీసుకుంటాయండి అవి? అది ఇంకడానికన్నా ఒక స్పేస్, భూమే కదా, అంత ఫాస్ట్ ఇంకు అంటే మాత్రం ఇంకొద్దా? లేదు, ఇంకో వర్షం వస్తే నువ్వు త్వరగా ఇంకపోతే కొడతావా 4 పట్టుకొని? ఏమీ చేయలేము, అది దాని ప్రాసెస్ లో ఉంటుంది. మళ్ళీ నువ్వు దాంట్లో ఫ్లో చేస్తానే ఉంటావు, ఇక పోదు, అది ఎక్కడికి కక్కుతుంది బయటికి అంతే. సో మొత్తం మీద అయితే మాత్రం ఇంకా 1-2 days హెవీ రైన్స్ ఉన్నాయంట. మరి ఈ రోజు పరిస్థితి ఇప్పుడు ఉంది, ఇంకొక పెద్ద వర్షం ఉంది, రెడ్ అలర్ట్, బయటికి రాకుండా జారీ చేశారు. దేవుడి దయ వల్ల నిన్న అందరూ కూడా ఆల్మోస్ట్ 5-6 అయింది అంటే ఇళ్లకి వెళ్ళేసరికి కొంచెం దూరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి ఈసీఐలు ఇట్లా ఈ జర్నీలు చేసే వాళ్ళు తెల్లవారుజామున వెళ్ళారు. దేవుడి దయ వల్ల ఇవాళ గవర్నమెంట్ హాలిడే ఉండడం వల్ల బయటికి రాలా, భయపడి. ప్రైవేట్ కంపెనీలు అయితే ఉన్నారు వాళ్ళు వెళ్ళాలి, ఇక తప్పదు. వరలక్ష్మి వ్రతం అని కొంచెం మంచి హాలిడేనే ఇచ్చారు. ఇంకొంతమందిని సరేలేండి అన్నారు. అంటే కార్లు పాడైపోయి, బండ్లు పాడైపోయి, సైలెన్సర్లకు వాటర్ పోయి ఈ పరిస్థితి ఉంది. సో ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకున్నారు, అందుకే కొంచెం ఖాళీగా ఉంది. మేబీ ఆ వీకెండ్ అలా కంటిన్యూ అయితే ఓకే, లేదు అంటే ఇంకేం చెప్పలేము. అండ్ ఇంకొక 2 వర్షాలు పడితే ఇప్పుడు నువ్వు గేట్లు ఎత్తేసిన ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ ఇవి కూడా ఏమీ హెల్ప్ చేయలేవు. ఆల్రెడీ మూసి గేట్లు ఎత్తేసారు, వాళ్ళందరికీ చెప్పారు కొంచెం లోతట్టు ప్రాంతాల వాళ్ళకి అప్రమత్తంగా ఉండండి అని. ఇంకేం చేయలేం పరిస్థితి. మీకు గుర్తుందా, ఒక 2 years 3 years బ్యాక్ పడవలు వేసుకొని వెళ్ళారు నారాయణగూడ, హిమాయత్ నగర్ లో పడవలు. ఇప్పటికి కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ ఆల్రెడీ పడవలు వేసుకొని రెడీగానే ఉన్నారు. మొన్న కొందరు ఎవాక్యుయేట్ చేశారు, నిన్న కూడా చాలా మందిని సేఫ్ గా తీసుకెళ్లారు. కొన్ని దగ్గర అయితే ముసలి ఇళ్ళకి వెళ్ళకపోతే కూడా చాలా మంది కార్పొరేటర్లు డైరెక్ట్ గా దిగి తీసుకెళ్ళి బండ్లు అలా కొట్టుకుపోతున్నాయి, కార్లు తేలుతున్నాయి. ఏంటో అసలు అది మనం వాటర్ ఫ్లో కి కార్లు తేలిపోతున్నాయి. అమీర్పేటలోనే మైత్రివనం జంక్షన్ దగ్గర కార్లు కొట్టుకుపోతున్నాయి. పైగా ద మెయిన్
సెంటర్ ఆఫ్ ద రోడ్డు. సిటీ అది మెయిన్ రోడ్డు, ఎటు పోలేరు ఎవరు. ఇది క్రాస్ చేయాలంటే ఆ సముద్రం ఈదుకొనే పోవాలి. ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ ఆగలేని పరిస్థితి, ఆగితే మునిగిపోతాం. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్లోనే వచ్చాను, నేను లక్కీగా నేను వెళ్ళాలి, ఒక వాటర్ సర్టన్ వరకు వెళ్ళాను, అక్కడ వరకు బాగానే ఉంది. అది పోను 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 వాటర్ లెవెల్ పెరుగుతుంది. అంటే ఏదో సముద్రంలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను అది క్రాస్ చేసి పోవాలా, లేదంటే ఎనికిపోయే పరిస్థితి. ట్రాఫిక్ అదెక్కడ 100 feet రోడ్ దాటిన తర్వాత అదంతా చిన్న సముద్రం అయిపోయింది. అక్కడ 100 feet నుంచి ముసాపేట రూట్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే కైతలాపూర్ ఫ్లైఓవర్ వైపు వెళ్తే అదంతా సముద్రమే. అక్కడ అదేదో ఉంది కదా చిన్న చెరువు, అది ఆ చెరువే అయింది. అక్కడ సున్నం చెరువు అటువైపు ఉంటది రైట్ సైడ్, దీని లెఫ్ట్ సైడ్ కి వస్తే మొత్తం రోడ్డే మొత్తం నిండిపోయింది. ఆ సముద్రం ఈదుకొని పోయేసరికి నాకు గంట సేపు, ఆ సముద్రానికి గంట పట్టింది. ఇట్లా చాలా సముద్రాలు దాటాల్సి వచ్చింది. నేను అట్లా చాలా మంది అసలు నేను హైదరాబాద్ మొత్తం అసలు ఇళ్ళకి వెళ్ళడానికే 5 పట్టింది, 5 or 6. అంటే ఏదో నైట్ షిఫ్ట్ చేసి వచ్చినట్టు ఫీలింగ్. కానీ పాపం రోడ్ల మీదే ఉన్నారు 3 hours 4 hours 5 hours, డిపెండ్స్ ఆన్ దెమ్. ఇంకా బండి మీద ఉన్న వాళ్ళు పాపం అటు నానుతా ఇటు ముందుకు వెళ్ళలేక. నమ్మరు, చిన్న చిన్న కార్లు సగానికి మునిగిపోయి షిఫ్ట్ కార్లు కానీ ఎకోలు కానీ ఈవెన్ వర్ణాలు అయితే అసలు, అంటే సెడాన్ కార్లు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం. వీళ్ళకి ఆల్టో అయితే ఇంకా కనబడదు, ఆల్టో మునిగిపోద్ది ఖచ్చితంగా. ఇది పరిస్థితి. సో నిజానికి అయితే అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. మన ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా మీరు కూడా వర్షాల్లో ఎవరన్నా ఇరుక్కున్న వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ కింద కామెంట్స్ తెలియజేయండి. భవిష్యత్తులో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏంటి, ప్రజల భాగస్వామ్యం ఏంటి, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.